హలో అందరికీ. మన చేతి వంట మొదలైతే హోటల్ వాళ్ళే రెసిపీ అడగాలి, అలా ఉండాలి మరి మనం వంట అంటే. మరి ఈరోజు కొత్తగా న్యూగా స్టార్ట్ చేశారు. వెజ్లో రారాజు, నాన్ వెజ్కి పోటీదారు. అదేనండి కాజు మష్రూమ్ కర్రీ. ఎలా చేశారో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 3 పండిన ఎర్రటి టమాటాలు వేసి దానిలోనే 3 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెమ్మలు, 3 యాలక్కాయలు, 3 లవంగాలు, ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గట్టి పెరుగును వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తటి మృదువైన పేస్ట్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయిలో నూనె వేసుకొని అందులోనే ఒక 20 నుంచి 30 జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసి జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే మష్రూమ్ అనేది గట్టి పడిపోతుంది కాబట్టి మష్రూమ్ని ఎక్కువగా వేయించద్దు. ఇలా వేయించిన ఈ మష్రూమ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, 2 నుంచి 3 స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీనిలోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి మిగిలిన ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి దాంట్లో ఉన్న గ్రేవీని కూడా మొత్తం వేసేసుకొని బాగా కలపండి. మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ అనేది పోసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు మష్రూమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మరొక 1/2 గ్లాసు వాటర్ అనేది వేసుకొని మూత పెట్టి మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీని అరోమా వస్తుందండి. రెస్టారెంట్ కూడా ఎందుకు పనిచేస్తుందండి, మన ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంతకన్నా భాగ్యమా చెప్పండి. ఇప్పుడు దీనిలో 1 స్పూను నెయ్యి అనేది వేసుకొని మన దగ్గర ఉంటే పాల మీగడ ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి. లాస్ట్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా కస్తూరి మేతి ఉంటే ఒకసారి యాడ్ చేసుకోండి. దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెస్టారెంట్ని కూడా మైమర్పించే కర్రీ మన సొంతం అవుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని అల్టిమేట్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.